ఫ్రెండ్స్ మొన్న జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఇషాన్ కిషన్ దుమ్ము రేపాడు కదా! అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా మారిన ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌కు సారథ్యం వహించిన అత్యంత పిన్న వయస్కుడిగా భారత ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఈ ఫీట్ సాధించాడు. అయితే రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్ను గాయంతో ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావడంతో తాత్కాలిక సారథిగా ఇషాన్ కిషన్ బాధ్యతలు అందుకున్న సంగతి తెలిసిందే. ఆర్సీబీతో తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఇషాన్, శిఖర్ ధవన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఇషాన్ కంటే ముందు శిఖర్ ధవన్, మనీష్ పాండే, భువనేశ్వర్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహించగా, ఆరెంజ్ ఆర్మీకి సారథ్యం వహించిన అత్యంత పిన్న వయస్కుడిగా కెన్ విలియమ్సన్ కొనసాగుతున్నాడు. అయితే ఐపీఎల్ 2018 సీజన్‌లో కెన్ విలియమ్సన్ 27 ఏళ్ల వయసులో అడుగుపెట్టాడు. అప్పటికి 27 ఏళ్ల 244 రోజులు. అయితే ఇషాన్ కిషన్‌కి 27 ఏళ్ల 253 రోజుల వయసులో ఈ ఫీట్ అందుకున్నాడు. అంటే ఇక ఫైనల్‌కు చేరింది అప్పట్లో 2018లో హైదరాబాద్ జట్టు. కానీ చెన్నై చేతిలో ఓడిపోయిందనమాట. అంతేకాకుండా సన్ రైజర్స్ కెప్టెన్‌గా అరంగేట మ్యాచ్‌లోని అత్యధిక బంతులు కొట్టాడనమాట. అంటే ముఖ్యంగా చెప్పాలంటే 38 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. ఫస్ట్ ఇషాన్ కిషన్ ఉన్నాడు. నెక్స్ట్ మనీష్ పాండే 41 బాల్స్‌లో 69 రన్స్. నెక్స్ట్ డేవిడ్ వార్నర్ 42 బాల్స్‌లో 53 రన్స్. అంటే ఒక కెప్టెన్‌గా తను సాధించిన విధ్వంసం అనమాట ఇది. ఇది ఇషాన్ కిషన్‌కి మాత్రమే దక్కింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.